Hello friends, how are you? Welcome to Vijayanand EduHub channel. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంగ్లీష్ సింపుల్గా నేర్చుకుందాం. అంటే ఒక ఇమేజ్ని చూసి ఎలా ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం జనరేట్ చేయొచ్చు, అలాగే పిల్లల చేత ఎలా మనం రాబట్టచ్చు సెంటెన్సెస్. అంటే ఇటు టీచర్స్కి రెఫరెన్స్గాను ఉంటుంది, క్లాస్ రూమ్లో యూజ్ చేయడానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇది నేను తయారు చేశాను. ఓకేనా? అయితే పిక్చర్ యూజ్ చేసి చేయడం ఎలాగనేది ఈరోజు టాపిక్. సెంటెన్సెస్, అలాగే ఆ సెంటెన్సెస్ మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, అందులో మళ్ళీ 2 రకాల క్వశ్చన్స్. ఇది ఈరోజు టాపిక్. ఒకసారి చూద్దాము ఈరోజు పిక్చర్ ఏంటో ఒకసారి చూద్దామా. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాను, సింపుల్ ఇమేజ్. నేను డౌన్లోడెడ్ ఇమేజ్ ఇది. ఓకేనా? మీరు ఇది అబ్జర్వ్ చేయండి, ఒక 1 మినిట్ అబ్జర్వ్ చేసి అందులో మీరు ఏంటి చూస్తున్నారు, మీరేంటి అబ్జర్వ్ చేస్తున్నారు అనేది నేను టైం ఇచ్చి తర్వాత మిమ్మల్ని మళ్ళీ జస్ట్ 1 మినిట్ తర్వాత విల్ జస్ట్ ప్రొసీడ్ టు దోస్ వర్డ్స్. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టానంటే అబ్జర్వేషన్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అబ్జర్వేషన్ ఉంటేనే అదర్ స్కిల్స్ అన్నీ కూడా బాగా డెవలప్ చేయొచ్చు పిల్లల్లో కూడా. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ యూ అబ్జర్వ్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. వీలైతే ఒక నోట్బుక్లో నోట్ చేసుకుని ఉండండి. ఓకేనా? ఇప్పుడు ప్రతి చిన్నదంటే మీకు కనిపించేవి, అలాగే యాక్షన్స్ అయితే కనిపించవు కదా, కొన్ని మనం ఊహిస్తాము, కొన్ని కనిపించిన దాన్ని బట్టి ఊహించుకుంటాము. ఇలాగా మీకు కనపడే వస్తువులు ఆ పిక్చర్లో యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేయండి. జస్ట్ 1 మినిట్ నేను పాజ్ ఇస్తాను. ఓకేనా? 1 మినిట్ తర్వాత చూద్దాం. నోట్ చేసుకోండి. ఏంటి పిల్లలకి ఇచ్చినట్టుగా వర్క్ ఇచ్చాను అనుకుంటున్నారా? కాదు. యూ కెన్ చెక్ యువర్ ఓన్ అబ్జర్వేషన్ స్కిల్స్. బాగా అబ్జర్వ్ చేయండి. మినిట్ టు మినిట్ డీటెయిల్స్. మేబీ నాకన్నా మీరు ఎక్కువ నోట్ చేయగలుగుతారు. నేను మిస్ అయినా కూడా ఉంటే మీరు నోట్ చేసి బుక్లో ఉంచవచ్చు, కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. ఓకేనా? ఎందుకంటే నాకన్నా మీ అబ్జర్వేషన్ పవర్ ఎక్కువగా ఉండొచ్చు. అలాగే రేపు మీరు క్లాస్లో చెప్పేటప్పుడు మీకన్నా పిల్లలకి అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఓకే ఓకే చూద్దాం. ఇప్పుడు నేనేంటి అబ్జర్వ్ చేసి రాశాను, మీరేంటి రాసుకున్నారు, ఆ 2 కోయిన్సైడ్ అవుతాయా, లేకపోతే అడిషనల్గా మీరు ఏమైనా రాసుకుని ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను కూడా చెక్ చేసుకుంటాను. ఓకేనా? చూద్దాం ఇప్పుడు ఇందులో ఏంటేంటి కనపడుతున్నాయి ఒకసారి ఫస్ట్ చూద్దాం ముందు. ఓకే, నాకు కనిపించింది ఏంటంటే అసలు ఆ ఏరియా ఒక ప్లే గ్రౌండ్. ఓకేనా? సో అది నేను నోట్ చేశాను. దాన్ని ఇంకేంటి కనిపిస్తుంది, ఒక నెట్ కనిపిస్తుంది. ఓకేనా? దెన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక బాల్ ఉంది. అదే బాలు, బాల్స్లో రకరకాలు ఉంటాయిగా, బాస్కెట్ బాల్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, క్రికెట్ బాల్ ఉంటుంది, ఇలాగ ఇంకా నాకు తెలిసినవే నేను చెప్పాను, మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అయితే ఇన్ని రకాల బాల్స్లో త్రో బాల్ ఒకటి, వాలీబాల్ ఒకటి, వీటన్నిటిలోనే కూడా అక్కడ కనిపిస్తున్న బాల్ ఏ బాల్ అది కూడా మీరు గెస్ చేసి రాయాలి. అలాగే బాల్ ఎక్కడుంది, అబ్బాయి ఎక్కడున్నాడు, అలాగే ఆ గ్రౌండ్ వెనకాల ఏమున్నాయి, వెనకాల చెట్లు ఉన్నాయి, గ్రౌండ్ వెనకాల చెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనకి. అలాగే గ్రౌండ్లో ఏముంది, గ్రాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్రాస్ ఏ కలర్లో ఉంది, ఎండిపోయిన గడ్డ, పచ్చిగడ్డ. సో గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి అది పచ్చిగడ్డ గ్రీన్ కలర్లో ఉంది. అలాగే ఆ అబ్బాయి వేసుకున్న డ్రెస్ ఏంటి, ఏ కలర్లో ఉంది, ఓకే వైట్, సుమారుగా వైట్ నిక్కర్, వైట్ టీషర్ట్ వేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడు,
గ్రౌండ్లో ఉన్నాడు. బాల్ ఎక్కడుంది? అది గ్రౌండ్లో ఉందంటామా, గ్రౌండ్ మీద ఉందంటామా? ఓకే, అది ఓకే, అదొకటి. ట్రీస్ ఎక్కడున్నాయి? గ్రౌండ్కి వెనక పక్క మనకి కనిపిస్తున్నాయి. సో ఇవి మాత్రమే నేను అబ్జర్వ్ చేశాను. ఐ థింక్ యూ హ్యావ్ గెస్డ్ మెనీ మోర్ వర్డ్స్. ఓకే, లెట్ us see. ఆ వర్డ్స్ ఏంటి? ఒకసారి నేను చెప్పిన వర్డ్సే నేను చూపిస్తున్నాను. ఎంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఓకే, మీరు రాసినవి. అలా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? ఐ వాంట్ టు డెవలప్ మై ఇమాజినేషన్, మై అబ్జర్వేషన్ స్కిల్స్, ఓకే, నాట్ ఇమాజినేషన్. చూడండి, ప్లే గ్రౌండ్, ట్రీస్, గ్రాస్, నెట్, బాయ్, బాల్, గ్రౌండ్ అన్నది రిపీట్ అయింది, ఓకే, వైట్ డ్రెస్. ఖచ్చితంగా నాకు తెలుసు మీరు నాకన్నా ఎక్కువగానే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ వర్డ్స్తో ఇంకా మీరు రాసిన అడిషనల్ వర్డ్స్తో ఓన్ సెంటెన్సెస్ సింపుల్గా ఎలా చేయొచ్చు, అలాగే ఎలా పిల్లల చేత కూడా మనం ఆ సెంటెన్స్ని అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పచ్చు అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా? లెట్స్ గో టు ది సెంటెన్సెస్ నౌ. ఇప్పుడు సెంటెన్స్లో చూస్తే ఆ ఏరియా ఏంటి అని మనం అడుగుతాం కదా, దాన్ని బట్టి ఒక సెంటెన్స్, ఓకే? ఏ ఏరియా అది? ఇట్ ఈస్ అ ప్లే గ్రౌండ్. ఫస్ట్ సెంటెన్స్ అది. ఫస్ట్ దాని కాదు, నేను ఒక ఆర్డర్ పెట్టుకున్నాను, మీరు మీ నచ్చిన ఆర్డర్లో మీరు రాసుకోవచ్చు, ఓకే? ఆ ఏరియా ఏంటి అని మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా పిల్లలు చెప్తారు అది ఒక ప్లే గ్రౌండ్ అని, ఓకే? సో ఇట్ ఈస్ అ ప్లే గ్రౌండ్, ఓకే? దెన్ చెట్లు ఎక్కడున్నాయి? రెండో వర్డ్ ఉంది కదా, చెట్లు ఎక్కడున్నాయి? గ్రౌండ్ వెనకాల ఉన్నాయి. దాన్ని బట్టి ఒక సెంటెన్స్, దేర్ ఆర్ ట్రీస్ బిహైండ్ ద గ్రౌండ్. దేర్ ఆర్ ట్రీస్ బిహైండ్ ది గ్రౌండ్. గ్రౌండ్కి వెనకాల ఉన్నాయి. వెనకాల అనడానికి బిహైండ్. అది పిల్లలకు చెప్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, అసలు వాళ్ళే చెప్పగలుగుతారు. సో అంటే ట్రీస్ అనే వర్డ్ నుంచి సెంటెన్స్ ఎలాగంటే అవి ఎక్కడున్నాయి లేదా ఎన్నున్నాయి, అందులో అబ్జర్వ్ చేసినట్టు కనిపిస్తే కనుక ఎన్నున్నాయని క్వశ్చన్ కూడా వేయచ్చు. ఏ కలర్లో ఉన్నాయనే క్వశ్చన్ కూడా మనం వేస్తే ద ట్రీస్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ అని ఇంకో సెంటెన్స్ కూడా వస్తుంది. అలాగా నేనైతే ఒకటి రాశాను, ఓకేనా? అందుకే అన్నాను మీ అబ్జర్వేషన్ బట్టి మీరు ఇంకా రాయొచ్చు అనేది, ఓకే? దేర్ ఆర్ ట్రీస్ బిహైండ్ ద గ్రౌండ్. నెక్స్ట్ వన్ ఏంటి? గ్రాస్ కనిపిస్తుంది కదా గ్రౌండ్లో, ఓకే? గ్రౌండ్లో గ్రాస్ ఎక్కడుంది? దేర్ ఈజ్ గ్రాస్ ఆన్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్లో ఏముంది? గ్రాస్ ఉంది, ఓకే? దేర్ ఈజ్ గ్రాస్ ఆన్ ద గ్రౌండ్, ఓకే? అలాగే గ్రాస్ ఏ కలర్లో ఉంది అది కూడా అబ్జర్వ్ చేస్తారు కదా, ఓకే? ద గ్రాస్ ఈజ్ గ్రీన్. ద గ్రాస్ ఈజ్ గ్రీన్. తర్వాత నెట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఓకే? ఎక్కడుందా నెట్? ఎక్కడుంది అది? నెట్ మీద క్వశ్చన్ అడగాలంటే ఏమని అడుగుతాము? ఒకటి నెట్ ఉందా లేదా, అది అబ్జర్వేషన్లోకి వచ్చేసింది, వర్డ్స్లోకి వచ్చేసింది. ఇంకేం క్వశ్చన్ అడగలుగుతాము? ఓకే, నెట్ ఏ కలర్లో ఉందని అడగచ్చు, నెట్ ఎక్కడుందని అడగచ్చు. నేను ఎక్కడుందనని అడిగాను, ఏ కలర్లో ఉందన్నది అడగలేదు, మీరు అడగండి అది, ఓకేనా? ద నెట్ ఈజ్ బిహైండ్ ద బాయ్. ద నెట్ ఈజ్ బిహైండ్ ద బాయ్. పిక్చర్లో ఆ అబ్బాయి వెనకాల నెట్ కనిపిస్తుంది. మనం ఇంకో ప్రశ్న కూడా వేసుకోవచ్చు, అబ్బాయి ఎక్కడున్నాడు అని. నెట్కి ముందున్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెట్ అని కూడా ఇంకో సెంటెన్స్ కూడా వస్తుంది. అలాగే ఎన్ని కలర్స్ ఉన్నాయి బాల్లోని కనిపిస్తున్నాయి కదా మనకి, రెండు, వైట్ బ్లాక్ కనిపిస్తున్నాయి. దాని మీద ఒక ప్రశ్న వేయచ్చు, బాల్ మీద. ద బాల్ హ్యాజ్ 2 కలర్స్. ఎన్ని కలర్స్ ఉన్నాయని అడిగితే ద బాల్ హ్యాజ్ 2 కలర్స్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్, ఏంటా 2 కలర్స్? ఏంటా 2 కలర్స్? వాడు అబ్జర్వ్ చేసి ఉంటాడు కదా స్టూడెంట్. దే ఆర్ బ్లాక్ అండ్ వైట్. దే ఆర్ బ్లాక్ అండ్ వైట్, ఓకే? అలాగే ఏ బాల్ అది? అది చూసిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి అదే బాల్ అని అడిగితే ఇట్ ఈజ్ అ ఫుట్బాల్. ఇట్ ఈస్ అ ఫుట్బాల్. అదొక సెంటెన్స్.
అది ఫుట్బాల్ కాబట్టి ఫుట్బాల్ మీద అనే వర్డ్, ఫుట్బాల్ అనే వర్డ్తో మనం ఇంకొక సెంటెన్స్ ఇట్ ఈస్ ఏ ఫుట్బాల్ అని చెప్పచ్చు. ఓకే, మనకు తెలియపోవచ్చు కానీ పిల్లలు ఈజీగా చెప్పేస్తారు. ఓకేనా? అలాగే బాయ్ ఎక్కడున్నాడు మరి? ద బాయ్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్ చెప్పొచ్చు, 2-3 రకాలు. ఓకే, ద బాయ్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటనుకున్నాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్షన్స్ దగ్గరికి వెళ్తే అబ్బాయి ఏం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు పిక్చర్లో చూస్తే? ఆడుతున్నాడు కదా. సో ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. ఏంటి ఆడుతున్నాడు? ఫుట్బాల్ ఆడుతున్నాడు. సో ఇది యాక్షన్ అనమాట, యాక్షన్కి రిలేటెడ్గా ఉన్న సెంటెన్స్. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఎందుకంటే ఒక పిక్చర్ చూపించినాడు, అందులో ఆ పిక్చర్ స్టిల్గానే ఉన్నా అందులో ఉన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఇమాజినేషన్ అనేది ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ వల్ల వచ్చేది ఇమాజినేషన్. ఖచ్చితంగా వాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు అనే విషయం అర్థమైపోతుంది. కాబట్టి అది ఒక యాక్షన్ సెంటెన్స్, యాక్షన్ వర్డ్ని పెట్టుకొని సెంటెన్స్. అలాగే ఆ ఫుట్బాల్ ఎందుకు ఆడుతున్నాడు? ఇంకేదైనా ఆడొచ్చు కదా. ఎందుకు ఆడతాడు? ఎందుకంటే వాడికి ఇష్టం. ఇది ఊహించుకో, ఇది ఇమాజినేషన్ అనమాట. ఎలా చెప్పగలుగుతారంటే వాడు ఊహించుకొని చెప్తారు. ఫుట్బాల్ వాడు ఆడుతున్నాడు కాబట్టి, ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయి కదా, ఇదే ఎందుకు ఆడుతున్నాడు అంటే వాడికి అది ఇష్టం. హీ లైక్స్ ఫుట్బాల్ అనే సెంటెన్స్ మనం రప్పించుకోవచ్చు. అలాగే వాడు వేసుకున్న డ్రెస్ ఏ కలర్లో ఉంది? వైట్లో ఉంది అనుకున్నాం కదా, వైట్ డ్రెస్ అని ఒక వర్డ్ రాసుకున్నాం మనం. కాబట్టి హీజ్ డ్రెస్ ఈజ్ వైట్, వైట్ కలర్లో ఉంది. తర్వాత వాడు ఆడుతున్నాడు ఫుట్బాల్, కానీ కిక్ చేస్తున్నాడు. ఎలా కిక్ చేస్తున్నాడో కూడా ఖచ్చితంగా ఆ పిక్చర్ని బట్టి వాళ్ళు ఊహించి చెప్పగలుగుతారు, మనం కూడా ఊహించగలం. ఓకే, ఎలా కిక్ చేస్తున్నాడంటే హీఈస్ కికింగ్ హార్డ్, చాలా గట్టిగా ఆ బాల్ని కిక్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి, ద బాయ్ అని అన్నాం, ఇక్కడేమో హీ అన్నాం, ఇక్కడ హిజ్ అన్నాం, ఇక్కడ హీ అన్నాం. మనం ప్రొనౌన్స్ అంటే ఒకసారి ద బాయ్ అని చెప్పిన తర్వాత అదే అబ్బాయి గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నప్పుడు ప్రతిసారి మనం ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ద బాయ్ లైక్స్ ఫుట్బాల్, ద బాయ్స్ డ్రెస్ ఈజ్ వైట్, ద బాయ్ ఈజ్ కికింగ్ హార్డ్ అని మాటి మాటికి ద బాయ్ అనక్కర్లేదు. ఆ నౌన్కు బదులుగా మనం దానికి సంబంధించిన ప్రొనౌన్ వాడచ్చు. ఆ ప్రొనౌనే ఇది హీ ఇక్కడ రెండు కూడా. ఇది పొజెసివ్ ప్రొనౌన్స్ క్లాస్లో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. చూస్తే మీకు ప్రొనౌన్స్ మీద, రకరకాల ప్రొనౌన్స్ మీద కూడా మీకు మరికొంత క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 13 సెంటెన్స్లు మనం దీని నుంచి రాసాం. ఓన్లీ నేను గెస్ చేసిన వర్డ్స్ నుంచి మాత్రమే నేను రాశాను. ఖచ్చితంగా రాసేటప్పుడు ఇంకొక 2-3 ఎక్స్ట్రా నేను కూడా చెప్పాను. అలాగే ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఎక్కువ వర్డ్స్ ఐడెంటిఫై చేసి రాసి ఉండొచ్చు. అలాగే కాబట్టి వాటి నుంచి కూడా మీరు కొన్ని సెంటెన్స్లు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మీరు పెడితే నాకు కూడా అర్థమవుతుంది. మీ అబ్జర్వేషను ఇంకా బాగా ఉందని, నేను కూడా దాన్ని బట్టి నా అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకోవాలనే విషయం నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే తర్వాత ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సెంటెన్స్ కూడా ఒక ప్రశ్న అడిగాను తెలుగులో కదా. అయితే అది పిల్లల వరకు తెలుగులో అడగండి, వాళ్ళ ఆన్సర్ రాబట్టండి. బట్ అడిగే ముందు మన ఇంగ్లీష్లో కూడా, ఇప్పుడు ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనం క్లాస్ రూమ్లో మనం మాట్లాడడమే కాదు, మనం మాట్లాడుతూ పిల్లల్లో కూడా అది డెవలప్ చేయాలి. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లో అడిగితే ఇంకా వాళ్ళకి బాగా మంచి లిసనింగ్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలాగ వీటి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, క్వశ్చన్స్లో కూడా 2 రకాలు ఉంటాయి కదా. ఒకటి WH క్వశ్చన్, ఇంకొకటి ఎస్ నో క్వశ్చన్. 2 రకాల క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలనేది, ఎలా అడగచ్చు ఈ సెంటెన్సెస్ మీద అనేది ఇప్పుడు చెప్తాను. WH క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ ప్లే గ్రౌండ్ అన్నాము, వాట్ ఈస్ ద ఏరియా అన్నప్పుడు విచ్ ప్లేస్ ఈస్ దిస్ అన్నప్పుడు, అది ఏ ప్లేస్ అన్నప్పుడు దిస్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ అని చెప్తారు. కానీ కొంతమంది చెప్పలేకపోతారు. చెప్పలేనప్పుడు ఏం చేయాలంటే హింట్ ఇస్తూ క్వశ్చన్ అడగాలి. అదే ఎస్ నో క్వశ్చన్, అంటే కన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఈజ్ ఇట్ ఏ ప్లే గ్రౌండ్ అని అడిగారు అనుకోండి, మన క్వశ్చన్ అడిగాం అనుకోండి, అంటే ఏంటి, ఇది ప్లే గ్రౌండేనా అని అడిగితే ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా. కేవలం వాడు ఓహో ఇది ప్లే గ్రౌండే అయి ఉంటుంది, అప్పుడు చూసి వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు. మీరు అడిగిన ప్రశ్నకి ఆ బొమ్మని
అంటే దగ్గర పెట్టి పోల్చి చూసుకొని సంబంధాన్ని చూసుకొని వాడు ఖచ్చితంగా ఓహో వాడికి అప్పటికి ఆ వర్డ్ తట్టకపోవచ్చు, మీరు హింట్ ఇవ్వగానే ఎస్ ఇట్ ఈస్ ప్లే గ్రౌండ్ అనే సెంటెన్స్ వాడికి కూడా తెలిసిపోతుంది అనమాట. సో అలాగా 2 రకాల క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఓకేనా? ఇట్ ఈస్ అ ప్లే గ్రౌండ్. నేను సెంటెన్స్ ముందు రాసి దాని మీద క్వశ్చన్ అనేది తర్వాత రాశాను. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ ప్లే గ్రౌండ్ అన్నప్పుడు ఇది ఒక ఆట స్థలము. దానికి ప్రశ్న ఎలా వేస్తాం తెలుగులో? ఇది ఏ స్థలము అనే కదా. ఇది ఏ స్థలం అని అడిగితే ఇది ఒక ఆట స్థలము అనే ఆన్సర్ తెలుగులో వస్తుంది. అలాగ అడగడానికి ఏ ప్లేస్ అని అడగాలి కదా. ప్లేస్ అనేది స్థలము అంటే ప్లేస్ పెట్టాం. ఏ ప్లేస్ అన్నప్పుడు విచ్ ప్లేస్, వాట్ ప్లేస్ అన్నాం కదా, విచ్ ప్లేస్ అనే అంటాం. మన క్వశ్చన్ వర్డ్స్ ఏమున్నాయి? విచ్, వాట్, హూ, వై, వేర్. ఓకే, ఇవి క్వశ్చన్ వర్డ్స్. ఇవి WH వర్డ్స్ అంటారు. వాటితో ఫామ్ అయ్యే క్వశ్చన్స్ని WH క్వశ్చన్స్ అని అంటాం. సో ఇక్కడ విచ్ ప్లేస్ అంటే ఏ ప్లేసు, ఇది ఏ ప్లేసు, ఇది ఇట్ వచ్చింది. క్వశ్చన్కి వచ్చేటప్పటికి వెర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి విచ్ ప్లేస్ ఈజ్ ఇట్, ఇది ఏ స్థలము అడుగుతాం. చెప్పలేకపోతాడు అంటే కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి మనం? హింట్ అనేది క్వశ్చన్లోనే మనం హింట్ ఇస్తూ అడిగేది. అదేంటి? ఈజ్ ఇట్ ఏ ప్లే గ్రౌండ్. అక్కడ మనం హింట్ ఇచ్చేసాం. అందరు స్టూడెంట్స్ ఒకలా ఉంటారు కదా, కొంతమంది చక్కగా గెస్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. కాబట్టి మన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంచండి. ఈజ్ ఇట్ ఏ ప్లే గ్రౌండ్, ఇది ప్లే గ్రౌండా అని అడిగితే ఆ అంటే వాడు ఊహకు అందని వాడికి కూడా మనం హింట్ ఇచ్చి వాడి చేత ఆన్సర్ మనం ఎస్ అని చెప్పించగలుగుతాం. అలా చెప్పించడం లాభం ఏంటంటారా? నాకు ఆన్సర్ వచ్చింది, నాకు తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ వాడికి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్. ఈజ్ ఇట్, ఇందులోకి WH వర్డ్ కాదు, హెల్ప్ వెర్బ్ వచ్చింది. అలాగే ఇట్ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఓకే, వచ్చి ఏ ప్లే గ్రౌండ్, ఇది ఆట స్థలమేనా అనే క్వశ్చన్ మార్క్ వేసాం. ఓకే, సో ఇది WH క్వశ్చన్స్కి నేను రెడ్ కలర్ పెట్టాను, అలాగే వీటికి బ్లూ కలర్ ఇచ్చాను. జస్ట్ ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్ అంతే, చూడగానే మీకు తెలియడం కోసం. అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? సెకండ్ సెంటెన్స్, దేర్ ఆర్ ట్రీస్ బిహైండ్ ద గ్రౌండ్. అక్కడ చెట్లు, గ్రౌండ్ వెనకాల చెట్లు ఉన్నాయి. దాని మీద ఏ ప్రశ్న వేయచ్చు? గ్రౌండ్ వెనక 2 రకాలు అడగచ్చు. గ్రౌండ్ వెనకాల ఏమున్నాయని అడగచ్చు. అలాగే ఇంకో ప్రశ్న, చెట్లు ఎక్కడున్నాయి. 2 రకాల ప్రశ్నలు కూడా వేయచ్చు. ఓకే, నేను ఒకటి రాశాను. వాట్ ఈజ్ బిహైండ్ ద గ్రౌండ్. వాట్ ఈజ్, ఏమున్నాయి, ఏమిటి ఉన్నాయి, ఏమిటి అనేటప్పుడు వాట్. వాట్ ఈజ్ బిహైండ్ ద గ్రౌండ్, గ్రౌండ్ వెనకాల ఏముంది వెనకాతల. ఓకే, చెప్పలేకపోతారు వాళ్ళు. అది చెప్పొచ్చు, ఇంకేమైనా వాళ్ళకి ఊహకు అందకపోవచ్చు. చెట్లు అనాలా, లేకపోతే వాడికి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదనుకోండి, చెట్లను ఊహకు అందకపోవచ్చు, ఏదో గ్రీన్ కలర్గా ఉంది అనుకోవచ్చు. అప్పుడు ఈ హింట్ మీకు పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఆర్ దేర్ ట్రీస్ బిహైండ్ ద గ్రౌండ్. ఓకే, అయితే ఒక్క అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈజ్ వచ్చింది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ ఆర్ పెట్టాం. ఇక్కడ ప్రశ్న అక్కడ ఏమున్నాయో తెలియదు కాబట్టి వాటిని సింగులర్గా తీసుకుని వాట్ ఈస్ పెట్టాం. బట్ ఇక్కడ హింట్ ఇచ్చేస్తున్నాం కదా ట్రీస్ అని, ట్రీస్ ప్లూరల్ కదా, కాబట్టి ఆర్ వాడాం. ఆర్ దేర్ ట్రీస్, చెట్లున్నాయా ఎక్కడ, బిహైండ్ ద గ్రౌండ్. ఇలాగా మనం ఎస్ నో క్వశ్చన్, కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని కూడా అంటారు వీటిని. అంటే దీనికి షార్ట్ ఆన్సర్ ఎస్ కానీ నో కానీ ఇమ్మీడియట్గా చెప్పచ్చు. ఎస్ దేర్ ఆర్ ట్రీస్ బిహైండ్ ద గ్రౌండ్ అనే ఫుల్ సెంటెన్స్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, దేర్ ఈస్ గ్రాస్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, గ్రౌండ్లో ఏముంది, గ్రౌండ్ మీద పరిచినట్టుగా ఏముంది. వాట్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద ఏమిటి? గ్రాస్. సెంటెన్స్లో ఇక్కడ ఉంది, గ్రాస్ ఉంది. ఓకే, అంటే మనం ఈ సెంటెన్స్ చెప్పం ముందు కదా, వాటి రాబట్టడం కోసం క్వశ్చన్స్ అడుగుతాం. నేను ఇక్కడ ఎందుకు రాశానంటే ఈ సెంటెన్స్కి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి కంపేర్ చేసుకుంటారని రాశాను అంతే, ఇంకేం కాదు. వాళ్ళకి ఈ రెండే అడుగుతారు మీ క్లాస్లో అడిగినప్పుడు. వాట్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్, ఇన్ ద గ్రౌండ్ కాదు, ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఏముంది గ్రౌండ్ పైన?
ఇప్పుడు హింట్ ఏంటి ఇస్తాము? చెప్పలేని వాళ్ళకి లేదా కన్ఫర్మేషన్ క్వశ్చన్ మనం అడగాలనుకున్నప్పుడు, ఈజ్ దేర్ గ్రాస్ ఆన్ ద గ్రౌండ్? గ్రౌండ్ మీద గడ్డి ఉందా? ఎస్. అప్పుడు ఈ సెంటెన్స్ ఎలా? దీని ముందు ఎస్ వస్తుంది అనమాట. ఎస్ అయితే ఎస్, నో అంటే నో అని. ఓకే, ఎస్ దేర్ ఈజ్ గ్రాస్ ఆన్ ద గ్రౌండ్ అనే ఆన్సర్ దీనికి రావాలి. ముందు ఎస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద గ్రాస్ ఈజ్ గ్రీన్. ఇప్పుడు గ్రాస్ గురించి మనం ప్రశ్న అడగక్కల అయిపోయింది కాబట్టి గ్రీన్ కలర్ ఇక్కడ యాడ్ అయింది. ఈ కలర్ మీద ప్రశ్న అడగాలంటే గ్రాస్ ఏ రంగులో ఉంది అదే కదా అడుగుతాం. సో వాట్ కలర్ ఈజ్ ద గ్రాస్? ఏ రంగులో ఉంది? ఈజ్ ద గ్రాస్ గ్రీన్? ఆ గడ్డి పచ్చగానే ఉందా అనేది హింట్ ఇస్తూ అడుగుతున్నాం. ఇది కన్ఫర్మేషన్ క్వశ్చన్ లేదా ఎస్ నో క్వశ్చన్. ఇక్కడ ఖచ్చితంగా వాడు ఆన్సర్ చెప్పవలసింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే గ్రీన్ అని చెప్పవలసిందే. ద గ్రాస్ ఇస్ గ్రీన్ అనే చెప్పాలి. ఎస్ నో అంటే అర్థం కాదు. బట్ ఇక్కడ మాత్రం ఈజ్ ద గ్రాస్ గ్రీన్? గడ్డి పచ్చగా ఉందా, ఆకుపచ్చగా ఉందా అని అడిగితే ఎస్ అంటే అర్థమైపోతుంది, నో అంటే కాదని కూడా మనకు అర్థమైపోతుంది. అందుకే వీటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎస్ నో చెప్తే కుదరదు. నీ పేరు ఏమిటి అంటే ఎస్ నో అంటే తెలుస్తుంది ఏంటి? ఖచ్చితంగా పేరు చెప్తేనే తెలుస్తుంది. అలాంటి అనమాట ఇక్కడ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ద నెట్ ఈజ్ బిహైండ్ ద బాయ్. ఇప్పుడు నెట్ మీద, నెట్ ఎక్కడుంది? నెట్ కనిపిస్తుంది, నెట్ రాసాం. ఇంకేంటి కనిపిస్తుంది? అది ఎక్కడుందో కూడా మనకు కనిపిస్తుంది. అది నెట్. ఇదో సెంటెన్స్ మనం రాసుకున్నాం. దీని మీద క్వశ్చన్ ఏంటి అడగచ్చు? నెట్ ఎక్కడుంది అని అడగచ్చు. ఓకేనా? వేర్ ఈజ్ ద నెట్? నెట్ ఈజ్ బిహైండ్ ద బాయ్. ఎక్కడుంది? అబ్బాయికి వెనకాల నెట్ ఉంది. దీని హింట్ ఇచ్చే క్వశ్చన్ ఎస్ నో క్వశ్చన్. ఓకే, ఈజ్ ద నెట్, ఈజ్ ద నెట్, నెట్ ఈజ్ ద నెట్ ఈజ్ కదా, ఈజ్ ద నెట్ రివర్స్లో వస్తుంది. ఈజ్ ద నెట్ బిహైండ్ ద బాయ్ యాజ్ ఈజ్గా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇందులోంచి క్వశ్చన్ రాసుకోవచ్చు, ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. ఆన్సర్ రాసినప్పుడు ఎలా చేయాలి? ద నెట్ ఈజ్ ద నెట్ అనేది ద నెట్ ఈజ్ వచ్చేస్తుంది. ద నెట్ ఈజ్ బిహైండ్ ద బాయ్ అలాగే ఉంటుంది. క్వశ్చన్ మారిపోయి ఫుల్ స్టాప్ వస్తుంది. దీనికి ఆన్సర్ దాన్నే కొంచెం మార్చి రాసిస్తే, ఆర్డర్ మార్చి రాస్తే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ది బాల్ హ్యాజ్ 2 కలర్స్. బాల్కి 2 రంగులు ఉన్నాయి. ఓకే, 2 రంగులు ఉన్నాయి అన్నప్పుడు క్వశ్చన్ ఏం రావాలి? ఎన్ని రంగులు ఉన్నాయి? ఎన్ని అనడానికి ఇంగ్లీష్లో క్వశ్చన్ వర్డ్ ఏంటి? హౌ మెనీ. హౌ మెనీ అంటే ఎన్ని అని అర్థం. ఏమిటి ఎన్ని? ఎన్ని కలర్స్, హౌ మెనీ కలర్స్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ ముందుకు వచ్చేసింది. ఓకే, డస్ ద బాల్ థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ ద బాల్ హ్యావ్ ఉన్నాయి. హ్యావ్ అంటే ఉండడం, అది మెయిన్ వెర్బ్ ఇక్కడ. ఓకే, ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మెయిన్ వెర్బ్ సెపరేట్ ఉన్నప్పుడు దాన్ని హెల్పింగ్ వెర్బ్ని లేదా ఆక్సిలరీ వెర్బ్ని మనం సెపరేట్ చేసి అడుగుతాం. ఓకే, హౌ మెనీ కలర్స్ డస్ ద బాల్ హ్యావ్? బాల్కి ఎన్ని రంగులు ఉన్నాయి? ఇప్పుడు చూడండి, ఎస్నో క్వశ్చన్లో కూడా అలాగే వస్తుంది. ఆక్సిలరీ వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది. డస్ ద బాల్ హ్యావ్, ఆక్సిలరీ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్. ఇది దీని ఆర్డర్ అనమాట. అంటే క్వశ్చన్స్ క్లాస్ వేరే తీసుకున్నప్పుడు దీని మీద డీటెయిల్గా చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. డస్ ద బాల్ హ్యావ్ 2 కలర్స్? బాల్కి 2 రంగులు ఉన్నాయా అని మనమే ఆన్సర్ క్వశ్చన్లోనే ఇచ్చేస్తున్నాము. జస్ట్ కన్ఫర్మేషన్ అనమాట. ఎస్, ద బాల్ హ్యాస్ 2 కలర్స్. ఓకే, నెక్స్ట్ 7th వన్, ఏంట? దే ఆర్ బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ దే అంటే ఏంటి? ముందు వచ్చింది కాబట్టి కలర్స్ అని, వాటికి ప్రొనౌన్ మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్ దే పెట్టాం. దే ఆర్ బ్లాక్ అండ్ వైట్. అవి నలుపు తెలుపు. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఏంటి వేయాలి అంటే అవి ఏంటి, ఏ రంగులవి, అవి ఏం కలర్స్ అని అడగాలన్నమాట. ఓకే, అడిగినప్పుడు 2 రకాల క్వశ్చన్స్ కూడా మనం ఈ రకంగా అడగచ్చు. వాట్ కలర్స్ ఆర్ దే? అవి ఏమి రంగులు? లేదా వాట్ ఆర్ దోస్ కలర్స్ అని కూడా అడగచ్చు. ఈ రెండిట్లో ఏదైనా రైట్, ఎలాగైనా అడగచ్చు. అలాగే ఇక్కడ ఎస్ నో క్వశ్చన్ కూడా ఉంచండి. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ ఏ రంగులు అన్నప్పుడు ఖచ్చితంగా దే ఆర్ బ్లాక్ అండ్ వైట్ అని చెప్పాలి. బట్ అదే కన్ఫర్మేషన్ క్వశ్చన్ ఏంటి? ఆర్ దే? ఎందుకు? దే ప్లూరల్ కాబట్టి దాని హెల్పింగ్ వెర్బ్
ఇక్కడ మెయిన్ వెర్బ్ అన్నీ ఇదే కాబట్టి ఆర్ ముందుకు వచ్చింది. దే ఆర్ దే అవుతుంది. ఆర్ దే బ్లాక్ అండ్ వైట్, ఆర్ దే బ్లాక్ అండ్ వైట్ అనే క్వశ్చన్ మార్క్. ఇలాగా మనం ఎస్ నో క్వశ్చన్కి ఎస్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎస్ అని, ఎస్ దే ఆర్ అంటే ఇక్కడ సెంటెన్స్ లేకపోయినా ఎలా రాయాలి? ఆన్సర్ ఎస్ అయితే ఒకవేళ ఎస్ అని రాసి ఈ రెండు రివర్స్ చేయాలి. దే ఆర్ బ్లాక్ అండ్ వైట్ అని క్వశ్చన్ మార్క్ తీసి ఫుల్ స్టాప్ పెడితే అదే ఆన్సర్ అయిపోతుంది. సో ఎస్నే క్వశ్చన్స్ వల్ల ఆన్సర్స్ అంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్ రాయడం కూడా ఈజీగా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ ఫుట్బాల్. అది ఫుట్బాల్ చూస్తే అర్థమవుతుంది. దాని మీద ప్రశ్న ఏమేయాలి? ఏ బాల్ ఇది? ఏమి బాల్ కాదు, ఏ బాల్ అంటే విచ్. విచ్ బాల్ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ సింగులర్ కాబట్టి ఈజ్ వెర్బ్, తర్వాత సబ్జెక్టివ్ వచ్చింది. విచ్ బాల్ ఈజ్ ఇట్? ఇది ఏ బాల్. అలాగే ఎస్ నో క్వశ్చన్కి వచ్చి చూడండి, ఈజ్ ఇట్, మళ్ళీ అదే ఈజ్ ఇట్ ఇక్కడికి వచ్చింది. ఇది కూడా క్వశ్చనే కాబట్టి ఈజ్ ఇట్ ఆ ఫుట్బాల్? అది ఫుట్బాలా? వాడు తెలియపోవచ్చు పాపం, కొంతమంది పిల్లలు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఇది ఫుట్బాల్ అనగా అవును అవును అది ఫుట్బాలే అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అలా మనం హింట్ ఇవ్వడం అనమాట. హింట్ ఇవ్వడం, కన్ఫర్మ్ చేసుకోవడం కొన్ని సందర్భాల్లో. అలాంటిది ఎస్ నో క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ రాయాలంటే ఎస్ ఇట్ ఈస్ ఎ ఫుట్బాల్. అది లేకుండా కూడా దీని నుంచి ఎలా రాయాలి? ఎస్ అయితే ఎస్, ఈజ్ ఇట్ అనేది ఇట్ ఈజ్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఏ ఫుట్బాల్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ తీసేసి అలాగా ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. 9th వన్, ద బాయ్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్. అబ్బాయి ఎక్కడున్నాడు అని ప్రశ్న వేస్తేనే ఈ ఆన్సర్ వస్తుంది. సో క్వశ్చన్ ఎలా రావాలి? వేర్, ఎక్కడికి వేర్ రావాలి. వేర్ ద బాయ్ ఈజ్ అనేది ఈజ్ ద బాయ్ అయిపోతుంది. వేర్ ఈజ్ ద బాయ్ అంటే ఇది లేకపోయినా కూడా సబ్జెక్ట్ మనకు తెలుసు అబ్బాయి, ఆ అబ్బాయి సింగులర్. ఓకే, కాబట్టి ఈజ్ వచ్చేస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్. వేర్ ఈజ్ ద బాయ్. ఇక్కడ చూడండి ఈజ్ ద బాయ్ మళ్ళీ అలాగే ఉంది. ఈజ్ ద బాయ్ ఇన్ ద గ్రౌండ్, ఇక్కడ మనం హింట్ ఇచ్చేస్తున్నాం. ఇన్ ద గ్రౌండ్, గ్రౌండ్లో ఉన్నాడు అబ్బాయి. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఎస్ కాబట్టి ఎస్ ఈజ్ ద బాయ్ ఈజ్ అయిపోతుంది. ఎస్ ద బాయ్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్ ఆన్సర్. అంటే ఆన్సర్ చెప్పడం, రాయడం కూడా పద్ధతిగా వాళ్ళకి వచ్చేస్తుంది, రాసే టెక్నిక్ కూడా. నెక్స్ట్, ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఫుట్బాల్ ఆడుతున్నాడు, అంతే కదా. ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న రావాలి ఇక్కడ. ఏమి చేస్తున్నాడు? వాట్. వాట్ ఈజ్ ద బాయ్? ద బాయ్ ఈజ్ ద బాయ్ అయిపోతుంది. వాట్ ఈజ్ ద బాయ్ చేస్తున్నాడు? డూయింగ్. ఏం చేస్తున్నాడు? అలాగే హింట్ ఇచ్చే క్వశ్చన్, ఎస్ నో క్వశ్చన్. ఈజ్ ద బాయ్, ఇక్కడ ఏంటి రావాలి? యాక్చువల్గా ఆన్సరే కదా ఇది. ఈజ్ ద బాయ్ ప్లేయింగ్, ఆడుతున్నాడా? ఫుట్బాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఈజ్ ద బాయ్ ప్లేయింగ్ ఫుట్బాల్ యాడ్ చేసుకోవచ్చు, అది ఎస్ నో క్వశ్చన్. నెక్స్ట్, ఎందుకు ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటే వాడికి ఇష్టం అని అనుకున్నాం కదా, అయి ఉండొచ్చు. కాబట్టి క్వశ్చన్ ఎలా ఉండాలి? వాడికి ఏమిటి ఇష్టము? ఏంటి ఇష్టము? వాట్ డస్ హీ లైక్. ఇక్కడ చూడండి, లైక్స్ అనేది మెయిన్ వెర్బ్. క్వశ్చన్లోకి వచ్చేటప్పటికి మెయిన్ వెర్బ్ సెపరేట్, ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ సెపరేట్ అయిపోతాయి. సో లైక్స్ థర్డ్ పర్సన్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి అది బేస్ ఫామ్ లైక్ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చే ఆక్సిలరీ వెర్బ్ డస్. డూ, డిడ్, డస్, డన్ ఇవన్నీ కూడా ఆక్సిలరీ వెర్బ్స్. సో వాట్ డస్ ఇలాంటప్పుడు ఖచ్చితంగా రెండు వెర్బ్లు సెపరేట్ అవుతాయి. వాట్ డస్ సబ్జెక్ట్ బేస్ ఫామ్ లైక్. వాడికి ఏంటి ఇష్టము? ఇదే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. డస్తో ఆక్సిలరీ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. డస్ సబ్జెక్ట్ హీ, లైక్. డస్ హీ లైక్ ఫుట్బాల్? ఫుట్బాల్ ఇష్టమేనా? ఓకే, క్వశ్చన్ మార్క్. ఎస్ అని ఎస్ హీ. ఇప్పుడు ఈ రెండు కలిసిపోతే ఆన్సర్కి వచ్చేది క్వశ్చన్ కాదు కదా. కలిసిపోయినప్పుడు లైక్ ఉండి ఎస్ ఫామ్ వచ్చేస్తుంది. హీ లైక్స్ ఫుట్బాల్, అదే ఆన్సర్. నెక్స్ట్, హిజ్ డ్రెస్ ఈజ్ వైట్. దాని మీద క్వశ్చన్ ఏమడిగితే ఆన్సర్ వస్తుంది మనకి? వాడి డ్రెస్ కలర్ ఏంటి అని అడిగితేనే అది వైట్ కలర్ అనేది చెప్తారు వాళ్ళు. సో వాట్ కలర్ ఈజ్ హిజ్ డ్రెస్. ఇక్కడ ద బాయ్స్ డ్రెస్ అని కూడా పెట్టచ్చు. క్వశ్చన్లో మనం హీ అన్నాం, హిజ్ అన్నాం కాబట్టి ఇక్కడ హిజ్ పెట్టేసాం. వాడు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? ఓకే, అలాగే ఈజ్ హిజ్ డ్రెస్తో స్టార్ట్. ఈజ్ హిజ్ డ్రెస్
వైట్. వాడు వేసుకున్న డ్రెస్ కలర్ వైటేనా? ఓకే, ఎస్ అయితే ఎస్ ఎస్ ఎస్, హీజ్ డ్రెస్, ఇది ముందుకు వస్తుంది, హీజ్ డ్రెస్ ఈజ్ వైట్. ఇలాగా క్వశ్చన్ నుంచి ఆన్సర్ని ఎలా రాయాలో కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్, హీఈస్ కికింగ్ హార్డ్. చాలా గట్టిగా బాల్ని కిక్ చేస్తున్నాడు. ఎలా కిక్ చేస్తున్నాడు అని అడగాలి. ఎలా అనడానికి హౌ అంటే బేసిక్గా ఈ వర్డ్స్కి మీనింగ్స్ మనం తెలుసుకుంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈజీ అవుతుంది. హౌ ఈజ్ హీఈజ్ కదా ఆన్సర్లో ఉంది. హౌ ఈజ్ హీ కికింగ్ ద బాల్. ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచుతాము. హెల్పింగ్ వర్బ్ సెపరేట్ అయిపోయింది. హౌ ఈజ్ హీ కికింగ్ ద బాల్, ఎలా బాల్ని కిక్ చేస్తున్నాడు. ఓకే, ఈజ్ హీ కికింగ్ సేమ్ ఇలాగే వస్తుంది, ఆ స్ట్రక్చర్ ఇలా వచ్చేస్తుంది. ఈజ్ హీ కికింగ్ ద బాల్ హార్డ్, గట్టిగా కిక్ చేస్తున్నాడా అని అడిగితే ఎస్ కాబట్టి ఎస్ పెడతాము. ఎస్, ఈజ్ హీ అన్నది హీఈజ్ అయిపోతుంది. హీ ఈజ్ కికింగ్ ద బాల్ హార్డ్, ఇది ఇలా రాసిస్తే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఇలాగా బేసిక్గా మనకి క్వశ్చన్ నుంచి ఒక స్టేట్మెంట్ నుంచి అంటే ఒక సెంటెన్స్ ఆన్సర్ అనుకోండి, స్టేట్మెంట్ అనుకోండి, దాని నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, దాన్ని మళ్ళీ ఆన్సర్గా ఎలా మార్చచ్చు, ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగచ్చు అనేది ఈరోజు చెప్పాను. ఇది జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఓన్లీ, చాలామందికి తెలిసే ఉంటుంది, జస్ట్ ఫర్ రివిజన్. అలాగే దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ వర్డ్స్, సింపుల్గా ఉన్న సెంటెన్సెస్ ఇంకా మీరు సింప్లిఫై చేసుకొని కూడా వాడచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా వాడచ్చు. బేసిక్ థింగ్ ఏంటంటే నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది, ఒక పిక్చర్ని యూజ్ చేసి మనం లాంగ్వేజ్ జనరేషన్ ఎలా చేయొచ్చు. సెంటెన్స్లు కావచ్చు, ఇంకా ముందుకెళ్తే సినోనిమ్స్, యాంటోనిమ్స్, యాడ్జెక్టివ్స్, ప్రొనౌన్స్, ఇవన్నీ కూడా ఆ ఇమేజ్ నుంచే చెప్పచ్చు అనమాట. సో అవి కూడా తర్వాత క్లాసులో ఎలాగనేది చెప్తాను. ప్రస్తుతం ఈ క్లాస్లో ఎలాగ కొన్ని సెంటెన్స్లు మనం ఎలా అబ్జర్వేషన్ చేయించాలి, వాడు అబ్జర్వ్ చేసిన వర్డ్స్ని రాయమని చెప్పి ఆ వర్డ్స్ నుంచి సెంటెన్స్ ఫ్రేమ్ చేయించి లేదా మనమే చెప్పి మళ్ళీ ఆ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అడిగితే ఇట్ ఈజ్ బోత్ వే బెనిఫిషియల్. అంటే ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నారో ఎక్కువగా ప్రాక్టీస్ అవుతుంది, పిల్లలు కూడా అట్ ద సేమ్ టైం లిసనింగ్ ఎక్స్పోజర్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో సెంటెన్సెస్ కూడా 2-3 రకాలుగా అడగడం మీకు కూడా ప్రాక్టీస్ అవ్వాలని, అవుతుందని హోప్ఫుల్లీ అనుకుంటూ ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పిక్చర్ యూజ్ చేసి ఇతరత్ర అంటే మిగిలిన లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్ కూడా ఏంటంటే కవర్ చేయాలనేది మిగిలిన క్లాసుల్లో చూస్తాను. తప్పకుండా కీప్ వాచింగ్ విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.